ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహాచల క్షేత్రంలో ఘనంగా గజేంద్ర మోక్ష ఘట్టం. వరదరాజస్వామి అలంకరణలో అప్పన్న అభయ ప్రదానం. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో పార్వేట ఉత్సవం. వేడుకగా స్వామివారు జంతువులను వేటాడే ఘట్టం. బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించే విశేష ఉత్సవం. ఒకే పల్లకీపై శ్రీ జ్వాలా నృసింహుడు, శ్రీ ప్రహ్లాద వరదుని అద్భుత అనుగ్రహం. శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి సన్నిధిలో పూర్ణాహుతి. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గజేంద్ర మోక్షం ఘట్టాన్ని వైభవపేతంగా నిర్వహించారు. సింహాచలం కొండ దిగువ భాగాన ఉన్న విరుల ఉద్యానవనం వేదికగా సాగిన గజేంద్ర మోక్షం ఉత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ముందుగా అర్చకులు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారిని వరదరాజస్వామిగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఊరేగింపుగా నందనవనానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం జరిపి అర్చకులు గజేంద్ర మోక్షం ఘట్టాన్ని పారాయణం చేశారు. ఆపై తోటలోని కొలనులో మకరివేటను వేడుకగా నిర్వహించారు. గజేంద్రుని పట్టుకున్న మొసలిని స్వామివారు సుదర్శన చక్రంతో సంహరించే ఘట్టాన్ని బాణాసంచా వెలుగులు, తారాజువ్వుల నడుమ ఆసక్తికరంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో బుధవారం సాయంత్రం పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారిని వేర్వేరు తిరుచీలపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అధికారులు, అర్చకులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుపతి పురవీధుల గుండా రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. అక్కడ అర్చకులు పంచాయుధాలతో స్వామివారు జంతువులను వేటాడే ఘట్టాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు ఘనంగా ఆస్థానం జరిపారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ గోదాదేవి మంగళ వాయిద్యాల నడుమ తిరుచిలపై తిరునగరిలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆపై శ్రీ గోవిందరాజస్వామి ఆలయ పెద్దమాడ వీధులలో విహరిస్తూ ఆలయానికి చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొలనేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు. కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొలనేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలో. ఈ ఉత్సవంలో టీటీడీ పెద్దజీఆర్ స్వామి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఎండ్ బాలాజీ, విజిఓ బాలరెడ్డి, డిప్యూటీఓ శాంతి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో 45 రోజుల పార్వేట ఉత్సవం అత్యంత వైభవపేతంగా ప్రారంభమైంది. సంక్రాంతి వేడుకల అనంతరం ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నృసింహస్వామివారు, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదరాజస్వామివారు భక్తుల చెంతకు వెడలి దర్శనమిచ్చే విశేషమైన ఈ ఉత్సవాన్ని 45 రోజులు పార్వేట ఉత్సవం పేరుతో కోలాహలంగా నిర్వహించడం సంప్రదాయం. కర్నూలు జిల్లాలోని 33 గ్రామాలలో ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించే ఈ క్రతువులో భాగంగా శ్రీ జ్వాలా నృసింహస్వామివారు, శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని మండపంలో కొలువుదీర్చారు. అనంతరం అహోబిల పీఠాధిపతులకు మర్యాదలు నిర్వహించి స్వామీజీ పర్యవేక్షణలో స్వామివార్లకు అన్నకూటోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై శ్రీ జ్వాలా నృసింహస్వామివారు, శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు ఒకే పల్లకీపై కొలువుతీరి 45 రోజుల పాటు 33 గ్రామాలకు తరలి వెళ్లే పారువేట ఉత్సవానికి బయలుదేరారు. ఈ సందర్భంగా అహోబిలం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. 7 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. తర్వాత ఆలయంలోని యాగశాలలో శ్రీ చండికేశ్వర స్వామివారికి పూజలు చేసి పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహదాశీర్వచనం నిర్వహించారు. ఆపై హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించడంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. అనంతపురం జిల్లా కదిరిలోని ప్రసిద్ధ శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న ఖాద్రి నృసింహునికి స్తోత్రాద్రి కొండ వద్ద నిర్వహించిన పార్వేట ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని ప్రసాదించింది. అశేషంగా తరలివచ్చిన భక్తుల దైవనామ స్మరణ నడుమ స్వామివారు ఆయుధాలను ధరించి ఆలయం నుండి ఊరేగింపుగా స్తోత్రాద్రి కొండకు చేరుకోగా అర్చకులు పార్వేట ఉత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి అశ్వవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. కనుమ పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి అర్చకులు పసడి శోభిత బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువదీర్చారు. అధిక సంఖ్యలో భక్తులు వెంటరాగా స్వామివారు దేవేరులతో కూడి ఊరేగింపుగా సమీపంలోని రంగారాయుడు చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. మారిషస్ దేశ రాజధాని పోర్ట్ లూయిస్ పట్టణం జయ శ్రీరామ నామ స్మరణలతో ప్రతిధ్వనించింది.
భారతదేశంలో అయోధ్య పట్టణంలో జనవరి 22వ తేదీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలను పురస్కరించుకొని మారిషస్ దేశంలోని ప్రవాస భారతీయులు, హిందువులు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని హిందూ భవన్ నుండి హరిహర దేవస్థానం వరకు ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం పార్థసారథి నేతృత్వంలో శ్రీరామచంద్రుని విగ్రహాల ఊరేగింపు ఆద్యంతం భక్తిరస భరితంగా జరిగింది. ఈ సందర్భంగా హరిహర దేవస్థాన ప్రధాన అర్చకులు బృందావనం పార్థసారథి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. దాసభక్తి పరాయణుడు, అపర ధైర్యశాలి, భక్తి తత్వానికి నిదర్శనంగా నిలిచే రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి స్మరణలతో తిరునగరి మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులను వేంచేపు చేశారు. అనంతరం హయగ్రీవ హోమం, సంపూర్ణ సుందరకాండ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై భక్తులు నిరంతరాయంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులో కొలువు తీరిన శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కళ్యాణ మండపంలో ఉభయ దేవేరులను, శ్రీనివాసుని చక్కటి అలంకారంలో కొలువుతీర్చారు. విశ్వక్సేన పూజ, కంకణ పూజలు జరిపి నారాయణ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మధుపర్కం, కంగన ధారణ, నూతన వస్త్ర సమర్పణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించి నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు.
ధనుర్మాస ఉత్సవాలు, సంక్రాంతి వేడుకలలో అలసి సొలసిన దేవదేవుళ్లకు నెల్లూరు నగరంలో విశేష పూజలు, తెప్పోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి నెల్లూరు నవలాకుల తోటకు తరలివచ్చిన దేవదేవుళ్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. కనుమ పండుగ రోజున వివిధ ప్రాంతాల నుండి నవలాకుల తోటకు చేరుకున్న స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం నవాబుపేటలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని నంది వాహనంపై ఆసీనులు చేసి భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. చక్కటి తెప్పపై ఉత్సవాలను వేంచేపు చేసి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 72,263 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,518 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,65,00,000 రూపాయలు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజోత్సవాలు ఘనంగా జరిగాయి. కనుమ పండుగ పర్వదినాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలలో సకల దేవతా స్వరూపం గోమాతకు నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు.